Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద భారతదేశంలో జనగణనకి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌరులు వారి యొక్క గ్రామాల్లో మరీ ముఖ్యంగా వారి యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకంగా నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ. ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అని అత్యంత కీలకంగా తేల్చేటువంటి ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమైపోయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం కొంత విచిత్రమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల విభజన 2014లో కంప్లీట్ అయినా ఇప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి మండలాలు, కీలకమైనటువంటి గ్రామాలు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. కొన్ని గ్రామాలు ఇంకా తెలంగాణలో కనబడుతున్నటువంటి వైరం. ప్రధానంగా అధికారులు జియోగ్రాఫింగ్కి సంబంధించి మార్పులు చేర్పులు చేయకపోవడం, సాంకేతికపరమైనటువంటి సమస్యల వల్ల కూడా కొంతమంది పౌరులు ఇంకా నమోదు చేసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించలేకపోతున్నారు. ఒకసారి మనం ప్రూఫ్స్తో సహా చూద్దాం. ప్రధానంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో 2014లో రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కీలకంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి కలపడం జరిగింది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి పునరావాసం కింద మరి ముఖ్యంగా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కి తొలి సవరణ చేసి ఈ 7 మండలాలను కలిపారు. ప్రధానంగా ఉన్నటువంటి మండలాలను ఒక్కసారి మనం గమనించినప్పుడు బూర్గంపాడుతో పాటుగా ఏదైతే చింతూరు ప్రాంతం ఉందో ఈ చింతూరు ప్రాంతం కానివ్వండి, కూనవరం కానివ్వండి, అదేవిధంగా వరరామచంద్రపురం, భద్రాచలం, 15 గ్రామాల్లో ఉన్నటువంటి బూర్గంపాడు. ఈ 7 మండలాలను కలిపేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. భద్రాచలం పట్టణంతో పాటుగా భద్రాచలం దేవస్థానం ఇవి ఇంకా తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా వాటిని తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ పరిగణించడం జరుగుతుంది. రాష్ట్ర విభజనలో కూడా భద్రాచలం ప్రాంతం పూర్తిగా తెలంగాణలో భాగమే, ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు ఒకసారి మనం సెన్సెక్స్ విషయానికి వెళ్దాం. ఈరోజు ప్రారంభమైనటువంటి ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన, స్వీయ గణన. సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 మే 1న ప్రారంభమైంది. ఈరోజు ప్రారంభించేటువంటి దాంట్లోనే ఆదిలోనే హంసపాదం తరహాలో కొన్ని గ్రామాలు, మరి ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలకు మాత్రం వారు పౌరులుగా పరిగణించేటటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఒకసారి వారి లొకేషన్ విధానంగా ఒకసారి మనం గమనించినప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి మ్యాప్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మ్యాప్. నేను తెలంగాణకి సంబంధించినటువంటి కేవలం అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ నమోదు చేశాను. జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని నేను నమోదు చేయడం జరిగింది. ఇక పిన్ కోడ్ ఒకసారి మనం భద్రాచలం పిన్ కోడ్ కొడదాం, 50711. దీనికి సంబంధించినటువంటి పిన్ కోడ్ కొట్టాం. దాంతోపాటుగా భద్రాచలం ప్రాంతాన్ని ఒకసారి మనం తెలంగాణలో ఉందో లేదో అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల చాలా వరకు కూడా ఇప్పటికీ పౌరులుగా నమోదు చేసుకోలేకపోతున్నటువంటి వారే ఉన్నారు. భద్రాచలంకి సంబంధించినటువంటి ఇష్యూ, భద్రాచలానికి సంబంధించి మనం ఒకవేళ భద్రాచలం అనేటువంటి పేరు నమోదు చేస్తే అది జియో కోడింగ్లో తెలంగాణకి రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది. మీరు నమోదు చేస్తున్నటువంటి పేరు భద్రాచలం అనేటువంటి ఇష్యూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే ఇది పరిగణలోకి తీసుకుంటుంది. వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతాలను పరిగణలోకి తీసుకోదు. ఒకసారి మనం ఈ విధంగా కాకుండా మ్యాపింగ్ పరంగా వెళ్దాం. మ్యాపింగ్లో ఒకవేళ నేను ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఒకవేళ నమోదు చేసేటువంటి ప్రక్రియ చేస్తే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అని ఇలాంటి సూచన ఒకటి వస్తుంది. ఇది కాకుండా మనం ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జియో మ్యాపింగ్ని తీసుకుంటే ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకున్నాను, హైదరాబాద్ క్లియర్ కట్గా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్దాం. ఒకసారి అమరావతి ప్రాంతం చూస్తే తెలంగాణలో లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి భద్రాద్రి జిల్లాలకు వెళ్దాం. మనకి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మరి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో కొంతవరకు ఆందోళనకరంగా కనబడుతున్నటువంటిది భద్రాచలం ప్రాంతం. భద్రాచలం ప్రాంతం పట్టణానికి సంబంధించి ఇంకా ఆంధ్ర ప్రాంతంలోనే కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి భద్రాచలం ఇప్పటికీ తెలంగాణలోనే ఉంది. ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇంకా జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నటువంటి నేపథ్యం. అధికారులు రాష్ట్ర విభజన జరిగి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికీ ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయకపోతే నేను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులను నమోదు చేసుకునేందుకు పౌరుల్లో కూడా ఆందోళన మొదలయ్యేటువంటి పరిస్థితులు కనబడతాయి. కాబట్టి దీన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి అనేది మాత్రం భద్రాచలమే కాదు, ఆ పక్కనున్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఆందోళన. ఈరోజు ఉదయం నుంచి కూడా వారు భారత జనగణనకి సంబంధించి నమోదు చేసుకోలేక అలాంటి పరిస్థితుల్లోనే కనబడుతున్నారు. మేము ఏ విలేజ్కి చెందిన వాళ్ళం,
ఏ రాష్ట్రానికి సంబంధించిన వారం, ఏ పట్టణంలో ఉన్నామో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఇలాంటి వాటి వల్ల, మరి ముఖ్యంగా ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల తలెత్తుతూ ఉంటాయి. అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఈ సాంకేతిక సమస్యకు పులి స్టాప్ పెట్టాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం, అధికారులు ఇప్పటికైనా శ్రద్ధ వహిస్తారా? ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే జనగణన ఇప్పటికే కోవిడ్ వ్యాప్తంగా కొంతవరకు వాయిదా పడి ఈ 7 ఏళ్ళు వాయిదా పడినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇప్పటికీ పారదర్శకమైనటువంటి జనగణన నమోదు అవ్వాలి అంటే ఇలాంటి సాంకేతిక సమస్యలు దూరంగా ఉండాలని మనము కోరుకుందాం. ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలైనా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలైనా కొంతవరకు ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందులపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.